అందరికీ తెలిసిందే. సోదరులారా, 5-6 వేల తేడాతోనే ఆ రోజు ఓడిపోవడం జరిగింది. కానీ నైతికంగా పిన్నార్మలన్న గెలిచిందని చాలా మంది చెప్పారు. కానీ ఒక మాట, నైతికత గెలుపు నాకేమొద్దు, పక్క ఓట్ల గెలిపే కావాలి. నైతికంగా గెలిచిన సాంకేతికంగా ఓడిపోయిన ఎందుకిదంతా గెలుపు గెలిపే. మరి ఇంకో ఎందుకు వచ్చిందమ్మా? మనల్ని నమ్మించి పట్టభద్రులకు న్యాయం చేస్తాని, నీ కష్టాలు తీరుస్తాని, నీకు జరగదు నీ కష్టాలు తీరుస్తా అని చెప్పిన పల్లా రాజేశ్వరరెడ్డి దొంగతనంగా పారిపోయి రిజైన్ చేసి వచ్చినటువంటి ఉప ఎన్నిక. కానీ మీ తీర్మార్ మల్లన్న మీ బిడ్డ ఓడిపోయినప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి దేవుడు జగదట్టు కొట్టాడుతూనే ఉన్నాడు కేసీఆర్ మీద. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సోదరులారా. ఒక్కరోజు ఖాళీ కూర్చోలే, ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోలే. బరాబర్ కేసీఆర్ ని కొడతాం, గద్దె దించుతామని చెప్పిన దించి చూపెట్టిన మీ రాష్ట్రంలో సోదరులారా. నాకు తెలుసు సోదరులారా, ఈసారి పట్టభద్రులంతా ఎంత కసితో ఉన్నారో తీర్మార్ మల్లన్నం గెలిపేయడానికి. ఆ విషయం నాకు తెలుసు. నాకు భారీగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసు. కానీ నేను గతంలో మాట్లాడినా చాలా సార్లు, మంత్రివర్యులు వినాలి ఈ మాట. నేను ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన అన్నట్టుగానే బాండ్ తీసుకొని వచ్చిన నాది నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారి ద్వారా పంపిస్తా ఉన్నా. మీరు ఎప్పుడు ఆదేశించినా మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు సోదరులారా, నేను గతంలో చెప్పిన ఇవాళ నేను వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సరిచూసుకోండి. నేను అన్న పెద్దలు కర్ణవై దిలీప్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ ఎక్సలెన్సీ గారికి వేదిక మీద రావాల్సిందే కోరుతాను. నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఒక్కటి మిస్ కాకుండా రైట్ టు రీకాల్ మొదటిసారిగా ఈ భారతదేశంలో నా మీదే పెట్టుకోబోతా ఉన్నా. అది తీర్మార్ మల్లన్న చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించం. సోదరులారా, నేను